హలో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో క్యారమలైజ్ కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ చేశాను. చాలా బాగుందండి. ఎంతో జ్యూసీగా, చాలా సాఫ్ట్గా మీరు చూడొచ్చు ఎంత బాగుందో. మరి కొన్ని టిప్స్ కనుక పాటించారంటే ఎవరైనా సరే ఇంట్లో ఈజీగా చేసేయచ్చు. మరి బేకరీలో అయితే ఇది చాలా కాస్ట్లీ కదండి. మరి చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. మరి వీడియోను స్కిప్ చేయకుండా కనుక చూశారు అని అంటే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు. మరి ఎవరైనా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే కొన్ని టిప్స్ ఉన్నాయండి. మరి ఆ టిప్స్ ఏంటివో ఇప్పుడు చూసేద్దాం. నేను విజయాస్ కుకింగ్కు స్వాగతం. ముందుగా 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. వీటిని ఈ యొక్క అంచులను కటింగ్ చేసుకోవాలి. బార్డర్స్ లేకుండా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత వీటన్నింటిని చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ముందు ఎడ్జెస్ తీసివేసి నేనైతే మైదా బ్రెడ్ తీసుకున్నాను. తర్వాత వీటన్నింటిని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత చాలా ఫైన్ పౌడర్ వచ్చేటట్టుగా మనము మిక్సీ చేసుకోవాలి. పెద్ద ముక్కలు ఎక్కడ లేకుండా బాగా మిక్సీ పట్టుకోండి. నేను ఇలా మిక్సీ చేశాను. చూడండి, పెద్ద ముక్కలు అనేవి ఎక్కడ లేకుండా ఇలా చూసుకోవాలి. 1-2 సార్లు చూసుకోండి. తర్వాత దీన్ని సైడ్కి ఉంచుకొని మరో బౌల్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత నేను కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1/4 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఆ యొక్క నీళ్ళల్లో ఈ యొక్క కస్టర్డ్ పౌడర్ని వేసుకొని స్పూన్తో లంప్స్ ఏవి లేకుండా, అంటే ఉండలేవి లేకుండా చూసుకుంటూ ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత మరో కళాయి తీసుకున్నాను. దాంట్లో 1.5 కప్పు వరకు పాలు తీసుకుంటున్నాను. నేను సాస్ ప్యాన్ తీసుకున్నాను. కళాయి అయినా సరే తీసుకోవచ్చు. 1/2 కప్పు వరకు చక్కెరను కూడా కలుపుకొని స్టవ్ ముట్టించి ఈ యొక్క పాలు వేడేంత వరకుగా మీడియం మంటలో స్టవ్ పైన ఉంచుకోండి. ఈలోపు క్యారమలైజ్ చేద్దాము. నేను వచ్చేసి ఇలాంటి ఇంట్లో ఉంటున్న మామూలు గిన్నె ఉంటుంది కదా, దాంట్లో చేస్తున్నానండి. మీరు కేక్ ప్యాన్ అయినా సరే తీసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 1/4 కప్పు వరకు చక్కెర వేసుకున్నాను. నీళ్ళేవి పొయ్యకుండానే మీడియం మంటలో చక్కెరను మనము కరగనివ్వాలి. మధ్యలో ఇలా కలుపుకోండి. నీళ్ళు కనుక పోసారంటే ఇవన్నీ మనకు క్రిస్టల్ అవుతుందండి. మీరు ఫస్ట్ టైం కనుక చేసే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి నీళ్లు లేకుండానే చేయాలి. ఆ తర్వాత ఎక్కువ హై మంట కనుక పెట్టుకున్నారు అని అంటే త్వరగా ఇది అనేది మాడిపోతుంది. స్మెల్ అనేది మనకు చేదుగా వచ్చేస్తుంది, టేస్ట్ కూడా. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకుగా మనము కరగనివ్వాలి. ఆ తర్వాత లేట్ చేయకుండా వెంటనే ఈ యొక్క గిన్నెలోకి వేసుకోవాలి. అందుకే గిన్నెను మనం ముందుగా తీసి పక్కన ఉంచుకోండి. ఇలా వెంటనే దాంట్లోకి వేసుకున్న తర్వాత ఈ యొక్క గిన్నెలో ఇలా చూయించేటట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. కింది సైడు ఫ్లాట్గా ఉండేదైనా సరే తీసుకోవచ్చు. మీరు ఏ బౌల్లో అయినా సరే ఈ యొక్క పుడ్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు నేను స్టవ్ మీద పాలు ఉంచాను కదా, పాలు ఇలా పొర్లుతున్నాయండి. ఇప్పుడు మంటను తగ్గించి ముందుగా మనము కలిపి పెట్టుకున్న ఈ యొక్క కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ యొక్క మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత స్లోలోనే మంటను ఉంచుకుంటూ స్పూన్తో ఇలా బాగా కలుపుకోండి. కొంచెం చిక్కపడాలి. చూడండి, ఈ విధంగా చిక్కపడింది కదా. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ యొక్క బ్రెడ్ పౌడర్ని కొంచెంగా ఒక 4-5 సార్లకు వేసుకోవాలి. అంతా ఒక్కసారి కాకుండా కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. అయితే ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది. తర్వాత మనం దీన్ని దించి ముందుగా క్యారమలైజ్ చేసి పెట్టుకున్న యొక్క పాత్ర ఉంది కదా, దాంట్లోకి ఈ యొక్క బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. బ్యాటర్ ఒకసారి కన్సిస్టెన్సీ చూడండి నాది ఏ విధంగా ఉంటుందో. మరి లిక్విడ్గా కాకుండా ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకొని పై సైడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సిల్వర్ ఫాయిల్ తీసుకుంటున్నాను. 1-2 సార్లు ట్యాప్ చేసి ఇలా నేను కవర్ చేస్తున్నాను. ఇది లేకపోయినా సరే పర్వాలేదండి. మామూలుగా డైరెక్ట్గా అయినా సరే మీరు స్టీమ్ చేయొచ్చు. ఇలా సిల్వర్ ఫాయిల్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో కొన్ని నీళ్లు పోసి స్టాండ్ వేసి దాంట్లోకి ఈ యొక్క గిన్నెను పెట్టుకొని మూత పెట్టుకుంటున్నాను. అయితే దీనికి వచ్చేసి సెంటర్లో కొన్ని హోల్స్ అనేవి చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు కొంచెం త్వరగా అనేది అవుతుంది. ఒకవేళ సిల్వర్ ఫాయిల్ కనుక లేకపోతే ఇలా మీరు ఏదైనా సరే ఒక ప్లేట్ అయినా సరే వేసుకోండి. అసలు ఏది వేసుకోకుండా సరిపోతుంది. మధ్యలో ఒకసారి నీళ్లు చెక్ చేసుకోండి. నీళ్లు కనుక తక్కువ పడితే మళ్ళీ మధ్యలో ఒకసారి వేసుకోండి. నేను ఒక అరగంటకు చూశానండి, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అరగంటకి
అయితే ఇంకొక 10 నిమిషాల సేపు నేను అదే విధంగా కొంచెం స్టీమ్ చేశాను. ఆ తర్వాత దించి కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకుగా ఉంచి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నేను ఒక గంటన్నర వరకు ఉంచుకున్నాను. చూడండి, గంటన్నర తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచితే మనకు లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈవెన్గా మనకు దానికే అదే సైడ్స్ అనేవి ఈ విధంగా లూజ్ అవుతాయి. తర్వాత ఏదైనా సరే ఒక ప్లేట్ తీసుకొని ఆ యొక్క ప్లేట్లోకి దీన్ని ఇలా తిప్పుకోవాలి. అంతే, చూసారా ఎంత ఈజీగా ఈ యొక్క బ్రెడ్ పుడ్డింగ్ అనేది రెడీ అయిందో. చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉందండి. మరి మీరు ఫస్ట్ సారి కూడా చేసుకున్న పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే మరి ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకునండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.